తాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. తాల్ వ్లాగ్స్‌లో భాగంగా ఈరోజు ఒక అరుదైన మనిషిని కలవబోతున్నాం అనమాట. ఈయనెవరో కాదు, సతీష్ సిక. కెనడాలో మంచి ఉద్యోగం, మంచి ఆస్తులు, పాస్తులు, విలాసవంతమైన జీవితం. వీటన్నిటిని వదిలిపెట్టి ఒక చిన్న సంఘటన తర్వాత సేవ చేయడానికి, ముఖ్యంగా మహిళలకి, ఆడపిల్లలకి సేవ చేయడానికి ఇండియాకు వచ్చి ఇక్కడ స్థిరపడి తనలాగే సేవ చేయాలనే గుణం కలిగిన కొంతమందితో కలిసి 90 మిలియన్ స్మైల్స్ ఫౌండేషన్‌ని స్థాపించి ఎన్నో రకాలుగా సేవ చేస్తూ ఉన్నారు. మరి ఆయన గురించి ఆయన మాటల్లోనే, వారి పార్ట్నర్స్ మాటల్లో ఈరోజు తెలుసుకుందామా? $90 మిలియన్స్ అంటే 9 కోట్లు. 90 మిలియన్ ఫౌండేషన్ ఇక్కడ నాదో ఎవరిదో ఒకరిది కాదు, అందరిది. ఇట్స్ ఎవ్రీవన్స్, రిప్రజెంటింగ్ 9 ప్లానెట్స్. సో ఇది అందరి ఫౌండేషను. మన కళ్ళ ముందర ఉన్న వాళ్ళకి ఏదైనా సాయం కావాలంటే అది మనం చేసేది, మన అందరి పని అది, అందరి సర్వీస్ అది, అందరి అదృష్టం అది. మన ఫౌండేషన్ ఏం చేస్తుందంటే స్పెషల్లీ ఆడపిల్లలు అండ్ ఆడవాళ్ళకి ఆకలేస్తే వచ్చి అన్నం తినొచ్చు, నిత్యాన్నదానం, అట్లాగే మెయిన్గా ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టు నో దేర్ రెస్పాన్సిబిలిటీస్, దేర్ డ్యూటీస్ అండ్ దేర్ స్ట్రెంగ్త్స్. వాళ్ళు చదువుకుంటే కనుక ఆడవాళ్ళు, ఆడపిల్లలు, వాళ్ళ బలాలు, వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలుస్తాయి అండ్ వాళ్ళ స్వతంత్రం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అందుకని ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ వీ సపోర్ట్ ఫుల్లీ ఫర్ ఎనీ గర్ల్స్, ఎనీ ఏజ్, ఎనీవేర్, యాజ్ లాంగ్ యాజ్ వీ కెన్ రీచ్ దెమ్. బట్ దీంట్లో ఈ ప్రాసెస్లో మేము వెరిఫై చేస్తాం త్వరగా. మా వాలంటీర్స్ వెరిఫై చేసి ఎక్కడ నేర్చుకుంటున్నారు, ఎవరు నేర్పిస్తున్నారు, ఎలా నేర్పిస్తున్నారు, స్కూల్ అయినా కాలేజ్ అయినా అక్కడ రిమోట్ అయినా వాలంటీర్స్ రీచ్ అవుతారు. వాళ్ళకి సరిగ్గా చెప్పే వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు ఫాలో అయితే చెక్ చేస్తారు కూడా. సో బ్యాక్ ఇండియా వచ్చి మా పిల్లలకి హెల్ప్ చేయాలని చూస్తుంటే ఒక అబ్బాయి వచ్చేవాడు, ఎంటెక్ అయిందని, కానీ ఏమి రాదు ఈ కంప్యూటర్స్లో. వాడిని ఫస్ట్ అనుకునే వాడిని ఏంటి ఏమీ రాదు అసలు అని. 1 year తర్వాత తెలిసింది అది చెప్పేవాడికే రాక ఈ అబ్బాయికి రాలేదని. సో దట్ ఈస్ హౌ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, అట్లీస్ట్ విత్ సమ్ కాలేజెస్, వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మై సెల్ఫ్. సో అందుకని బట్ వీ ఆల్సో చెక్ నేర్పించే వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, ఏం నేర్చుకుంటున్నారు, లేదా నేర్చుకెళ్తున్నారా లేదా ఏంటి. ఇన్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో ట్రై అవర్ బెస్ట్ టు షేర్ ద నాలెడ్జ్ అండ్ ద ఎడ్యుకేషన్ ఇట్ అవర్ ఫౌండేషన్ యాజ్ వెల్. వాట్ ఎవర్ మన సైడ్ నుంచి అయితే చేస్తున్నాము. ఈ ప్రాసెస్లో చాలామంది వరల్డ్ నుంచి వచ్చి వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకుని ఇక్కడ మా పిల్లలతోని, మా పిల్లలు వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వీళ్ళ నాలెడ్జ్ ఇది కూడా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ ప్రపంచం తెలిసి ఈ ఒక కాంబినేషన్లో ఒక ఎక్స్చేంజ్ నాలెడ్జ్తో గ్రో అయితే ఉన్నారు. ఇవాళ మా పిల్లలు డాక్టర్స్ అవుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు, ఫ్రీ సీట్స్ అందరికీ, ఇంజనీరింగ్ అయిపోయింది, అమెరికన్ కంపెనీస్ ఎంఎన్సీలో కూడా జాబ్ చేస్తున్నారు. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ గుడ్ బై ద సేమ్ ప్రాసెస్. ఐ థింక్ ఇది ఒక దేవుడి ప్లాన్. బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్ ప్లాన్ ఐ కెన్ ఫీల్ వీఆర్ లిటిల్ బ్లెస్డ్. అండ్ అది కాకుండా ఏమైనా కొన్ని హాస్పిటల్స్లో కూడా టైప్ ఉంది, కొంచెం ఏమైనా బేసిక్ సర్జరీస్ అలాంటివి కూడా వాళ్ళందరూ సాయం చేస్తున్నారు ఫార్వర్డ్ వచ్చి. సో ఇది అందరూ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాట్ వీఆర్ టుడే. Otherwise, it is all everyone. Otherwise, we are nothing. Truly believe strongly everything is God's plan. దైవేచ్ఛ 100% ఇది. అది ఏ దేవుడు ఎవరు రాశారు కన్నా ఇది ఇట్స్ డెస్టినీ, ఇట్స్ అ ఫేట్. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫేట్ అండ్ పార్ట్ ఆఫ్ ద డెస్టినీ. ఐ హ్యావ్ క్రాస్డ్ డిఫరెంట్ చాప్టర్స్ అండ్ డిఫరెంట్ హర్డిల్స్ అండ్ ఐఎమ్ హియర్ టుడే. బట్ ఆల్ హ్యాపీ బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. డజంట్ మ్యాటర్, అది ఎంత కష్టాలు వస్తే అంత నేర్చుకుంటాము. పుస్తకాల్లో రాని మార్క్స్లు జీవితాల్లో రావాలి, వస్తేనే మంచిది. సో జీవిత మార్కులు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బుక్ మార్క్స్. దెన్ ఐ సే అందరికీ కూడా ఎంత కష్టాలు వస్తే అది సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే అది ఇచ్చే నాలెడ్జ్, అది ఇచ్చే జ్ఞానము ఏ పుస్తకం ఇవ్వలేదు. సో వీ షుడ్ థ్యాంక్. అలా ఎప్పుడైనా ఎవరికైనా కష్టం వస్తే కనుక, జీవితంలో ఎలాంటి పర్సనల్ కష్టం వస్తే కేక్ కట్ చేయండి, స్వీట్స్ పంచిపెట్టండి. I call myself is the world's #1 happiest person. Wow. This is simply, I can say this strongly and మనసులో నుంచి. మీ పేరు? శ్రవంతి గోట్ల. శ్రవంతి గారు, 90 మిలియన్ స్మైల్స్ ఫౌండేషన్లో మీ రోల్ ఏంటి? యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చి ఒక 6 years అవుతుంది. ఓకే. వాలంటీర్గానే వచ్చాను. వచ్చినప్పటి నుండి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ, సార్ చేస్తున్న సేవలు కానీ సో నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. లగ్జరీ ఫర్ సోల్ అనేది నాకు చాలా నచ్చింది. సో దానికి నేను సార్తో పాటు ఉండి
సార్ చేస్తున్న అన్ని సేవా కార్యక్రమాల్లో నేను యాక్టివ్గా ఉంటాను. తర్వాత ఏ పని ఉన్నా కూడా యాక్టివ్గా చేస్తాను సార్తో పాటు. గురుకుల పాఠశాలలు ఉంటాయి కదండి, అందులో ఒక్కొక్క గురుకుల్లో 200 మెంబర్స్ ఆడపిల్లలు ఉంటారు. సో మేము పర్సనల్గా వాళ్ళందరిని వెళ్ళి కలవడము, కలిసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ వాళ్ళకి ఏమేమైతే ఫెసిలిటీస్ లేవో, దేని గురించి వాళ్ళు కష్టపడుతున్నారో వాటన్నిటిని మేము తెలుసుకున్నామండి. పర్సనల్గా వాళ్ళకి మా దగ్గర ఉన్న పేపర్స్ ఇచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ రాయించుకొని దాంట్లో నుంచి వాళ్ళకి ఏం మెయిన్గా అవసరం ఉన్నాయి ఎడ్యుకేషన్కి సంబంధించి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా అందులో కొంతమంది పిల్లలు రాస్తున్నారండి పాపము. సో అవన్నీ మేము మెల్లిమెల్లిగా సాల్వ్ చేయడానికి మేము ట్రై చేసామండి. మెయిన్గా వచ్చేసి స్టడీస్కి సంబంధించి ప్యాడ్స్ కానీ బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ అవన్నీ కొంచెం వాళ్ళకి లేవని తెలిసింది మాకు. సో అవన్నీ మేము అప్పుడే అక్కడ వాళ్ళకు ప్రొవైడ్ చేసామండి. ఇంకా కొంచెం ఏజ్లో ఉన్న ఆడపిల్లలకి వాళ్ళకి ప్యాడ్స్ అని, వాళ్ళు ఏ విధంగా శుభ్రంగా ఉండాలి, వాళ్ళు స్నానం చేసుకుంటున్నారా లేదా శుభ్రంగా, అవన్నీ కూడా వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా మేము సపోర్ట్ చేసాము. నాకు కూడా లైఫ్లో ప్రాబ్లమ్స్ చాలా ఉండే. నాకు మదర్ లేకుండా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను నా లైఫ్లో, నా పర్సనల్ లైఫ్లో. సో నన్ను ఒక ఆర్ఫనేజ్లో ఉంచేశారనమాట మా రిలేటివ్స్. సో దానివల్ల నేను ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నాకు అప్పటి నుంచి నాకు ఒక ఫౌండేషన్లో వర్క్ చేయాలి, ఇలా తల్లిదండ్రులు లేని పిల్లలకి నేను సేవ చేయాలి అనేది నాకు ఉండే. దాని తర్వాత సార్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టము. ఏదైతే నేను నా లైఫ్లో పర్సనల్గా నేను ఫేస్ చేశానో ప్రాబ్లమ్స్, ఇప్పుడున్న పిల్లలకి కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. సో ధైర్యంగా నేను వాళ్ళకి అన్ని విషయాల్లో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను కూడా. ఇక్కడ వచ్చిన తర్వాత నేను నేర్చుకుంది, పిల్లలకు నేర్పించింది ఏంటి అంటే మనల్ని మనమే కాపాడుకోవాలి, ఎవరు వచ్చి మనల్ని కాపాడరు. సో ఏదైనా మాటలు ఉన్నా కూడా, ఏదన్నా పని చేయాలన్నా కూడా మన లోపల నుంచి ధైర్యం రావాలి, మనకే ధైర్యం రావాలి ఫస్ట్. దాని తర్వాతే మనల్ని మనం డిఫైన్ చేసుకొని ముందల వాళ్ళని కూడా మనం కాపాడగలుగుతాం ఎటువంటి ప్రాబ్లమ్స్లో నుంచి అయినా. నాకు ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందండి. నా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. బయటికి వెళ్ళే టైమే కానీ ఇంటికి వెళ్ళే టైము అది ఫిక్స్ ఉండదన్నమాట. 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, ఏదైనా పిల్లలకి బాగాలేదన్నా, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా, లేకపోతే ఫౌండేషన్లో ఉన్న పిల్లల పేరెంట్స్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను అక్కడే వాళ్ళ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యే వరకు వాళ్ళ దగ్గరే ఉండి, హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా చూపించి నేను వెళ్ళేసరికి 11 అవుతుంది, కొన్నిసార్లు 12 కూడా అవ్వచ్చు. ఆ టైంలో కూడా నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుందండి, సపోర్ట్ చేస్తారు నాకు. ఆడపిల్లలకి ఏంటంటే ఫ్యామిలీ మధ్యలో నుంచే వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. తల్లి కానీ తండ్రి కానీ లేదా అత్త మామలు వీళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. కానీ మనకున్న టాలెంట్ మనకే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియదు. ఆ టాలెంట్ ఏంటో మన లోపల నుంచి బయటికి తీసుకొని దాన్ని మనం బయటికి తీసుకొచ్చి ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉంటే మన లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. సో మన టాలెంట్ని ఏంటో అది గుర్తుపట్టాలి ఫస్ట్. మీ పేరు? నా పేరు సుజాత ఎర్నేని అండి. మీరు ఈ 90 మిలియన్ స్మైల్స్ ఫౌండేషన్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను దగ్గర 4 years అవుతుందండి. మెయిన్ రోల్ ఏంటి మీకు ఈ ఫౌండేషన్లో? మెయిన్గా వాలంటీరేనండి. సేమ్ శ్రవంతి గారు చెప్పినట్టు ఇందాక సేమ్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాను యాక్టివ్గా. ఇంకా తనతో పాటు ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా ఎక్కడికైనా వెళ్ళడము, ఆడపిల్లలకి ఏదైనా అవసరమైనా వెళ్ళడం, అక్కడ ఉండడం, ఏ టైం అయినా చేయడం, వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం, మళ్ళీ రావడం, ఏదైనా ఫుడ్ ప్రిపరేషన్ ఉన్నా చేయడం. మామూలుగా కోవిడ్ టైంలో అలా మామూలుగా అందరికి వెళ్ళి నీడీ పీపుల్కి వెళ్ళి ఇచ్చి రావడం. మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు, హస్బెండ్, అన్ని హ్యాపీ ఫ్యామిలీ అండి. నాకు అసలు ఈ అంటే కూడా నాకు పెద్ద తెలియదు. కాకపోతే ఫస్ట్ నుంచి ఏంటంటే హెల్ప్ చేయాలా అంటే ఎవరైనా మామూలుగా రోడ్డు మీద పిల్లల్ని చూసినా, కొంచెం పెద్దవాళ్ళని చూసినా, కార్ దిగైనా మరి వాళ్ళకి ఏదైనా చేయడము అట్లా అలవాటు అనమాట. సో ఇప్పుడు ఫ్రెండ్ శ్రవంతి నాకు 20 years నుంచి ఫ్రెండ్. సో తిను బాగా నాకు ఫస్ట్ నుంచి తిను చాలా కైండ్నెస్ ఎక్కువ తనకి. తను పడిన ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు. సో తను ఇప్పుడు తిని ద్వారానే నాకు ఫౌండేషన్ నాకు తెలుసు, సార్ కూడా తన ద్వారానే నాకు పరిచయం అనమాట. సో అట్లా తను మెయిన్ శ్రవంతిని చూసి అండ్ సార్ని చూసి ఇన్స్పిరేషన్ అనమాట. నేను జాబ్ చేసేదాన్ని ఇంతకుముందు, అది కూడా మానేసిన ఇది కరెక్ట్ కాదు నాకు అని నేను అట్లీస్ట్ వీళ్ళతో అట్లీస్ట్ పార్టిసిపేట్ చేస్తేనే నాకు కాస్త పుణ్యమైన వస్తుందేమో అని అన్న ఒక ఇది కూడా ఉందన్నమాట.
యా, మీకు ఇప్పుడు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏదో తృప్తి దొరికిందా? అంతకుముందు అన్నారు డెఫినెట్లీ కదా. అండి. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. అసలు ఇంక నా జర్నీ ఇలాగే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సార్, శ్రవంతి, ఇన్ ఫౌండేషన్, పిల్లలు, ఇంక ఇదే అనమాట నా జర్నీ. యా, ఈ 4 years జర్నీలో మీకు ది బెస్ట్ అంటే నేను ఇక్కడికి వచ్చినందుకు సార్థకమైంది అన్న ఒక్క మూమెంట్ లాంటిది ఏదైనా షేర్ కోవిడ్ చేసుకుంటారా? టైంలోనండి. కోవిడ్ టైంలో అసలు ఇంకా ఎక్కడికంటే అక్కడ స్లమ్కి దానికి వెళ్ళిపోయి అసలు అందరూ భయపడి లోపల తలుపులు వేసుకుంటే, సార్ అలా కాదు వండాలమ్మ, సార్ అసలు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చాలా, అయినా అసలు ఆయన ముందు లేదు చేయాలమ్మా, మనం చేయాలి, మనం ఇట్లా ఉంటే కుదరదు అని అన్ని స్లమ్ ఏరియాస్కి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసుకొని అసలు నైట్ లేదు పగలు లేదండి, వెళ్ళి సరుకులు కానీ వాళ్ళకి ఏమేమి వస్తువులు కావాలో అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేసి రావడము ఇవన్నీ, అది మాత్రం నాకు భలే అసలు చాలా ఓకే. ఇక అది ఎవరు కూడా చేయలేరండి. అవునవును. అది దట్ ఈస్ వన్ ఛాలెంజింగ్. మెయిన్ పేరెంట్సేనండి. పేరెంట్స్ చక్కగా ఆడపిల్లని ఒక కాన్ఫిడెన్స్తో పెంచగలిగితే వాళ్ళు ఎంత దూరమైన ఏదైనా సాధించుకొస్తారు. అలా అని మీ ఆడపిల్లలు ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయకూడదు. ఎస్, ఆడపిల్లలు ఇప్పుడు అది మిస్యూజ్ చేస్తున్నారు. ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా పేరెంట్స్ అని, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. బట్ అది చేయకుండా ఉంటే వాళ్ళు ఎంతైనా సాధిస్తారండి. మెయిన్ ఆడపిల్లగా పేరెంట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూశారు కదా సతీష్ సికా గారి స్టోరీ. అంత విలాసవంతమైన జీవితం వదిలిపెట్టుకొని కూడా జీవితాన్ని సేవ కోసం త్యాగం చేసి తను ఎంత చేస్తున్నా కూడా నేను చేసింది ఏమీ లేదు అని చెప్పుకోవడం చాలా గొప్ప విషయం కదా. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం తాల్ రేడియో తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.